Welcome to all class 10 students to my channel Lata ZAZ online classes. This is the class 10 physical science lesson for refraction of light at curved surfaces part 9. ఈ పార్ట్ 9లోకి 10th క్లాస్ విద్యార్థులందరికీ స్వాగతం. అయితే పార్ట్ 8లో ఒక ప్రశ్న గురించి మనం చెప్పుకుంటూ వస్తువు స్థానము, ప్రతిబింబం ఏర్పడే స్థానము, ప్రతిబింబం యొక్క లక్షణాలు ఒక టేబుల్లో మనం ఒక ప్రశ్నకి జవాబుగా రాసాం. అయితే ఆ టేబుల్ అక్కడ నేను సరిగా రాయలేకపోయాను. మీకు పుస్తకంలో కూడా ఉంటుందని చెప్పాను. దాన్ని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు క్లియర్గా రాసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇది మీ యొక్క పట్టిక. ఇక్కడ మీకు క్లియర్గా మనకి 6 సందర్భాలు ఉన్నాయి. కుంభాకార కటకానికి అనంత దూరంలో ఉంచినప్పుడు నాభి వద్ద బిందు రూప ప్రతిబింబం, నిజ ప్రతిబింబం. C1కి ఆవల F2 C2ల మధ్య తలకిందులు చిన్నదైన నిజ ప్రతిబింబం. చూడండి, ఇక్కడ C1 వచ్చింది కాబట్టి ఇక్కడ C2 అనేది వస్తుంది, ఆపోజిట్గా వస్తుంది కుంభాకార కటకానికి. C1 వద్ద C2 వద్ద ఏర్పడింది తలకిందులు వస్తువుతో సమాన పరిమాణం నిజ ప్రతిబింబం. F1 మరియు C1ల మధ్య C2కి ఆవల తలకిందులు పెద్దదైన నిజ ప్రతిబింబం. F1 వద్ద అనంత దూరంలో కాబట్టి లక్షణాలు మనం రాయము. F1 మరియు Pల మధ్య F1కి ఆవల ఏర్పడింది నిటారైన ఆవర్ధీకృతమైన మిథ్యా ప్రతిబింబం. మీరు ఇక్కడ వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి, ఇక్కడ మనం వస్తువుని అనంత దూరం నుంచి కటకానికి దగ్గరగా తీసుకొస్తూ ఉన్నాం. అనంత దూరం Cకి ఆవల, C1కి వద్ద, F1 C1ల మధ్య, F1 వద్ద F1 మరియు Pల మధ్య. సో జరుపుకుంటూ మనం వస్తున్నాం దగ్గరికి. మన ప్రతిబింబం ఏమవుతుంది, ముందు మీకు ఇక్కడ క్లియర్గా నేను చెప్తాను చూడండి. ఇలా కుంభాకారం ఉన్నప్పుడు ఇది మొదటి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది, దీని ప్రకారం మనకి నాభి వద్ద అంటే ఇక్కడ ఏర్పడింది. తర్వాత ఏమైంది, ఈ ప్రతిబింబం ఇక్కడికి జరిగింది అంటే F2 C2లోకి మధ్య వచ్చింది. తర్వాత ఇంకా జరిగి C2 వద్దకు వచ్చింది. తర్వాత C2 ఆవలకు వచ్చింది. తర్వాత ఇది అనంత దూరానికి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది, ఆ అనంత దూరం నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చింది. మరి వస్తువుని ఏం చేస్తున్నాం, అనంత దూరం నుంచి మనం దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాం. మన ప్రతిబింబం F నుంచి స్టార్ట్ అయ్యి దూరం వెళ్తూ 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 అనంత దూరానికి వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఆ విధంగా మీరు దీన్ని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మీ టేబుల్, చక్కగా ఇక్కడ రాసుకోండి. ఇక ఇంగ్లీష్ మీడియం టేబుల్. సో దిస్ ఈజ్ యువర్ టేబుల్. సి ఎట్ ఇన్ఫినిటీ ఫోకల్ పాయింట్ బియాండ్ C1 బిట్వీన్ F2 అండ్ C2, ఎట్ C1 ఆన్ C2 between F1 and C1 beyond C2, at F1 infinity between F1 and P beyond F2. So here you also how to memorize this table. So this is coming towards to the lens at infinity first. Next is beyond C1 at C1. So it is coming towards to the lens. The object is coming towards to the lens, and the position of image from focal point, it is going away from the lens. So it is moving from focal point to F2 and C2 between, and next on C2, next beyond C2, next infinity. After infinity it is coming beyond F2. And characteristics also see, this is point sized, this is diminished means small, this is same side. So this is see the difference, this is increasing, the image size is increasing because first one point size, next diminished small one, next same size, after that magnified means big one, after that magnified big one. So this is also increasing. So by that you can memorize easily and see these are all real images, but last one, this is virtual image. Okay, so after that, సో మరి ఇంకా ఈ భాగంలో మనం నేర్చుకోబోయేది ఏమిటి అంటే, మనకు కుంభాకార కటకంలో మనం రకరకాల ప్రధాన అక్షంపై వస్తువు ఉంచినప్పుడు, రకరకాల స్థానాల వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడెక్కడ ఏర్పడుతుంది అనేది చూసుకున్నాం. ఇప్పుడు ఏమిటి అంటే
మనకి ఈ పటంలో చూపిన విధంగా కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షం ఇది ఎంఎన్. దీనిపై నాభి F2కి అవతల ఒక బిందు రూపం వస్తువు ఉంది. చూడండి, ఇక్కడ వస్తువు ఇలా నిలువుగా లేదు, బిందు రూపంలో ఉంది. ఇలా ఉన్నప్పుడు ప్రతిబింబ స్థానాన్ని ఎలా గుర్తించాలి, కిరణ చిత్రాన్ని ఎలా గీయాలి, మనకి స్టెప్స్ ఎలా గీసుకోవాలి. చూడండి, ఫస్ట్ స్టెప్ ముందుగా మనం నాభి F1 వద్ద ప్రధాన అక్షానికి లంబరేఖను గీయాలి. ఇది నాభియ తలం అవుతుంది. అంటే మనకి చూడండి, వస్తువు ఇటువైపు ఉంది కాబట్టి మనం నాభియ తలాన్ని దీనికి ఇది F2 దీని వైపు F2 వైపు ఉంది కాబట్టి F1 వైపు మనం ముందుగా నాభియ తలాన్ని గీసుకోవాలి. నాభియ తలం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రధాన అక్షానికి లంబంగా ఉండి నాభి దగ్గర ఉండే తలాన్ని నాభియ తలం అన్నాం. ఈ నాభియ తలం గీసుకున్నాక ఇక్కడ నుంచి మనం ఒక P నుంచి వెళ్ళే ఒక కిరణాన్ని తీసుకోవాలి. ఇది నాభియ తలాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో అక్కడి నుంచి ఈ బిందువు నుంచి వచ్చే పతన కిరణంని ఖండించేటట్టుగా గీయాలి. మీకు నేను ఒకసారి గీసి చూపిస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుగా ఇక్కడ మనం కుంభాకార కటకాన్ని ఎప్పట్లాగానే గీసుకుంటాం. దాని తర్వాత ప్రధాన అక్షాన్ని గీస్తాం. ఇక్కడ P ఉంటుంది, ఇక్కడ F2 ఉంది, C2 అండ్ సో ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ F1, ఇక్కడ C1 ఉంది. ఓకే, C1 ఇక్కడ. సో మనకి ఇప్పుడు చూడండి, మన బిందు రూపం యొక్క వస్తువు ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో దీనికి మనం కిరణ చిత్రాన్ని గీయాలి అంటే ముందుగా ఇది F1 దగ్గర ఉంది, F1 వైపు ఉంది కాబట్టి F2 దగ్గర ముందుగా నాభియ తలాన్ని ఇలా గీసుకోవాలి. దాని తర్వాత P నుంచి వెళ్ళే కిరణాన్ని విచలనం పొందకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడైతే ఖండించిందో అక్కడే మనకి రావాలి కాబట్టి ఈ వస్తువు నుంచి కిరణాన్ని తీసుకుంటాం ఇలా. ఇది కొంత కోణం చేస్తూ వెళ్తుంది కాబట్టి ఇది ఈ పాయింట్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా. సో ఇది మనం కిరణ చిత్రం గీసే విధానం. చాలా సింపుల్ కదా, ఏం లేదు, ముందుగా నాభియ తలాన్ని గీసుకున్న తర్వాత మనం కిరణ చిత్రాన్ని గీయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి సో ఇవి మన సోపానాలు, అంటే ఏ విధంగా గీయాలి అని చెప్తున్నాం. అంటే నాభి F1 వద్ద లంబరేఖను గీయండి, నాభియ తలం బిందు రూప వస్తువు వేసి నుండి కటకంపై ఏదైనా బిందువు P చేరేటట్టుగా కిరణాన్ని గీయండి. వస్తువు నుండి గీసిన కిరణానికి సమాంతరంగా కటక దృక్కేంద్రం గుండా పోయే మరో రేఖను గీయండి. ఈ రేఖ నాభి వద్ద గీసిన తలాన్ని F0 వద్ద ఖండిస్తుంది. P1 బిందువు నుండి బయలుదేరి F0 బిందువు గుండా పోతూ ప్రధాన అక్షాన్ని L అనే బిందువు వద్ద ఖండించే విధంగా మరో రేఖను గీయండి. S అనే బిందు రూప వస్తువుకు L బిందువు ప్రతిబింబం అవుతుంది. సో అర్థమైంది కదా, ముందుగా మనం నాభియ తలాన్ని గీసుకోవాలి, తర్వాత P నుంచి వెళ్ళే ఒక రేఖను గీసుకోవాలి. ఇది ఎక్కడైతే ఖండిస్తుందో ఆ బిందువు మనకు కావాలి. సో తర్వాత S అనే ఈ వస్తువు నుంచి ఒక కిరణాన్ని తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఈ బిందువును ఖండించేటట్టుగా ఇంకో కిరణాన్ని గీస్తాం. సో ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చింది I. ఈ I అనేది ఇమేజ్ అన్నమాట. సో ఇది మనం గీసే పద్ధతి. ఇక్కడ మనకి ఇంకొక ఉదాహరణ ఉంది. ఈ ఉదాహరణ చూడండి. ఈ పటంలో చూపిన కిరణం కటకం గుండా ప్రయాణించాక ఏర్పడే వక్రీభవన కిరణ మార్గం గీయండి. సో చాలా సింపుల్ కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టు గీస్తాం. సో ముందుగా మనం ఏం చేస్తాం, దీనికి నాభియ తలాన్ని గీస్తాం. గీసుకున్న తర్వాత F నుంచి చూడండి, ఇక్కడ మీరు ఇంకోటి గుర్తించాలి. ఇది ఇలా ఉంది కాబట్టి దీనికి సమాంతరంగానే తీసుకోవాలి. అంటే మనకి వస్తువు ఈ కిరణం ఇలా ఉంది కాబట్టి దీనికి సమాంతరంగా ఉండే కిరణాన్ని మనం P నుంచి తీసుకుంటాం. అంటే ఇటువైపు నుంచి ఇలా తీసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ ఖండించింది. సో దీన్ని మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఇది
మన ఇమేజ్ అవుతుంది. ఇది మన కిరణం. ఇలా గీయాలి. దీనికి స్టెప్స్ ఈ విధంగా చూడండి మనకి. సో ఆ సోపానాలను చూసుకుంటూ మనకి ఇక్కడ గీసి చూపించారు చూడండి. సేమ్ పీ నుంచి వెళ్ళే కిరణాన్ని తీసుకున్నాం. ఇది ఎక్కడైతే ఖండించిందో అక్కడ నుంచి ఈ కిరణాన్ని గీస్తాం. చాలా సింపుల్. సో ఇంకొక ఉదాహరణ మనకి ఇక్కడ ఉంది. సో దీనికి కూడా గీద్దాం. ఇక్కడ మనకి చూడండి పుటాకార ఉంది. సో పుటాకార ఉన్నప్పుడు కిరణం ఎటువైపు ఉందో అటువైపు నాభియ తలానికి మనం నాభియ తలం గీసుకోవాలి. నాభికే అంటే ఇక్కడ F1కే మనం F2కి తీసుకోకూడదు. F1కి మాత్రమే నాభియ తలాన్ని అంటే ఈ నాభియ తలాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ మళ్ళీ దీనికి సమాంతరంగా ఉండేటట్టు పీ నుంచి వెళ్ళే ఒక కిరణాన్ని తీసుకుంటాం. ఇది ఎక్కడైతే ఖండించిందో మనకి అక్కడి నుంచే ఇది వెళ్ళినట్టుగా ఉండాలి. సో ఇది ఈ వెనక్కి పొడిగిస్తే ఓకే ఇలా ఉంటుంది. ఒక్కసారి దీనికి కూడా సోపనాలు చూడండి. సో ఏంటి సో ఇక్కడ చూడండి మనకి ఈ సోపానాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే వస్తువు వైపున ఉన్న నాభికి అంటే మనం F1 వద్దనే ప్రధాన అక్షరానికి లంబరేఖను గీయడం ద్వారా పొందాలి. పతన కిరణానికి సమాంతరంగా దృక్కేంద్రం కింద అంటే దీనికి సమాంతరంగా అంటే ఈ విధంగా మనం పీ నుంచి రేఖను తీసుకుంటాం. ఆ తర్వాత నాభియ తలాన్ని ఈ రేఖ ఖండించే బిందువు నుండి పతన బిందువు ద్వారా కటకం రెండవ వైపు కిరణాన్ని గీయండి. ఇది ఇచ్చిన పతన కిరణం కటకం గుండా ప్రయాణించాక ఏర్పడే వక్రీభవన మార్గాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ముందుగా మనం F1 వద్ద లంబరేఖను గీయాలి. అంటే F1 వద్ద నాభియ తలాన్ని లంబరేఖను డాట్స్ ద్వారా బిందు మార్గం ద్వారా గీయాలి. దాని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ పాయింట్ పతన కిరణానికి సమాంతరంగా దృక్కేంద్రం గుండా ఒక రేఖను గీయాలి. నేను ఇక్కడ వేరే కలర్ తీసుకుంటాను. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం, పతన కిరణానికి సమాంతరంగా అంటే ఈ రకంగా. సో మనకి ఎక్కడ ఖండించుకుంది, ఇక్కడ ఖండించింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఈ నాభియ తలాన్ని ఈ రేఖ ఖండించే బిందువు నుండి అంటే ఈ బిందువు నుండి పతన బిందువు ద్వారా, పతన బిందువు అంటే ఇది కటకం ద్వారా కటకం రెండవ వైపుకు కిరణాన్ని గీయండి. ఇది ఇచ్చిన పతన కిరణం. సో మళ్ళీ పోయింది, నేను మళ్ళీ గీసి చూపిస్తాను చూడండి మీకు. సో ముందుగా ఏం చేస్తున్నాం, F1 వద్ద నాభియ తలాన్ని గీస్తున్నాం. తర్వాత పీ నుండి వెళ్ళే రేఖను గీస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైతే ఖండించుకుందో ఆ బిందువు మనకి ఇక్కడ ఉంది. ఇది ఈ బిందువు ఖండించిన బిందువు, ఈ బిందువును పతన బిందువు అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడు, నాభియ తలాన్ని ఈ రేఖ ఖండించే బిందువు నుండి అంటే ఈ బిందువు నుండి ఈ పతన బిందువు ద్వారా, ఈ బిందువు నుండి ఈ పతన బిందువు ద్వారా కటకం రెండవ వైపు కిరణాన్ని గీయండి. సో ఈ బిందువు నుండి మనం గీసుకోవాలి. అంటే ఈ డాటెడ్ లైన్స్ గీయాలి మీరు వెనక వైపు. సో రెండవ వైపు మనం కిరణాన్ని గీసాం. ఇది ఇచ్చిన పతన కిరణం కటకం గుండా ప్రయాణించాక ఏర్పడే వక్రీభవన మార్గాన్ని సూచిస్తుంది. ఓకే రైట్. సో అసెస్మెంట్కి వెళ్ళే ముందు ఇంగ్లీష్ మీడియం. See how to draw the ray diagrams to a point size object. Here this is principal axis, this is S is object, this is point size object. So how to draw? So first of all, draw a ray from point source is any direction to meet lens at point P dash. So at P dash we have to
draw this ray first. After that this line represent focal after that now draw another line parallel to sp1 such that it passes through optic center. Okay, this one. So after that extend this line till it intersects the focal plane at f0. So this is f0. After that now draw a line passing from p1 to pass through the point f4. So from it p1 to f you have to draw this line. After that the I is the point image for point source S. Okay, this is the way to draw. So next example. Okay, here there are two diagrams. Now I will show you how to draw. See, first of all take the focal plane like this. After that draw the ray from P parallel to this one. After that this is the point we have to draw this line from. Okay, this is the process. This one same process. This is see here, this is concave lens, so we have to draw this side only. So this side only we have to draw. After that same draw the line from P. This is the point we have to draw. So we have to draw like this. So this one will go like this. Okay, this is for concave. సో కాన్కేవ్కి కాస్త జాగ్రత్తగా గీయండి పిల్లలు, తెలుగు మీడియం పిల్లలు కూడా పుటాకార దర్పణానికి. మనకి ఏమవుతుంది, సో మీకు కాస్త నేను పెద్దగా గీసి చూపిస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ చాలా చిన్నగా ఉంది కాబట్టి లైన్స్ మీకు సరిగా కనిపించట్లేదు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్కేవ్ ఉంది మనకి. సో దిస్ ఇస్ కాన్కేవ్ పుటాకార. సో మనకి ఇక్కడ F1 ఇక్కడ F2 మనకి రెండు సరిపోతాయి. దీస్ ఆర్ టు ఎనఫ్. సో లైన్ ఆర్ కమింగ్ లైక్ దిస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to draw the same side focal plane. So not opposite side, same side. First of all you have to draw the focal plane like this. After that the line from P, this is undeviated, so you have to draw like this. So here the converging point is this. So now this is the, so from this, so see, this dot is, this point is P and this point is Q, assume that. So now we have to join this P and Q like this. These are dotted line because we are extending back, that's why we are drawing the dotted line. Okay, now so this will go like this, same straight line to this dotted line. You have to use scale compulsory. చూడండి, నా లైన్స్ అన్నీ వంక టింకర్గా వస్తున్నాయి బికాజ్ నాకు ఇక్కడ స్క్రీన్ పైన స్కేల్ ఉపయోగించే అవకాశం లేదు, అండ్ నేను వేలుతోనే గీయాలి కాబట్టి ఇలా వంక టింకర్గా వస్తున్నాయి. మీరు స్కేల్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఈ లైను స్ట్రెయిట్గా ఉండాలి. స్కేల్ పెట్టు గీసుకోండి, ఇలా స్కేల్ ఉంచండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు స్కేల్ ఉంచి ఇది డాటెడ్ లైన్స్ గీయండి, ఇది స్ట్రెయిట్ లైన్ గీయండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇది కాన్కేవ్ కాబట్టి
ఇది ఇటువైపు వెళ్ళకుండా చూడండి వెనక్కి నుంచి వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అంటే మనకి ఇమేజ్ ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఇది మీరు గీయాల్సింది. మరి దీనికి పాయింట్స్ అంటే how to write solution. So this is another example. This is convex. So this is the line. First of all you have to take the focal plane. After that take the line from P where it is intersecting that line. We have to this point and this point, we have to connect these 2 points and draw a straight line. So this is the way the refracted ray goes through. So next example, this one. So see how they draw, same. So first of all this one, after that we have to draw the focal plane, after that the line from P, after that this point we want, so draw a straight line like this. Okay, so this is the way to draw the ray diagrams. Now we are going for assessment. So assessment లో మొదటి ప్రశ్న, పటంలో చూపిన విధంగా పుటాకార కటకం ప్రధాన అక్షంపై బిందు రూప వస్తువు O ఇక్కడ ఉంది చూడండి ఉంచితే ప్రతిబింబ స్థానాన్ని గుర్తించడానికి సోపానాలు తెలియజేస్తూ కిరణ చిత్రాన్ని గీయండి. చూడండి సోపానాలు మీకు ఇంతకుముందు చెప్పినట్టే అక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి విడిగా చూపిస్తాను, కానీ కిరణ చిత్రం సేమ్ కాబట్టి నేను ఒకటే కిరణ చిత్రం గీస్తాను, మీకు సోపానాలు ఏం రాయాలో నేను చెప్తాను. సో ఇది కాన్కేవ్ కాబట్టి కాన్కేవ్కి మనం ఎక్కడ రాస్తాం, ఇవి మీరు రావాల్సిన సోపానాలు తెలుగు మీడియం. ఇది ఒకటో ప్రశ్నకి జవాబు. దీంతో పాటు మనం కిరణ చిత్రం కూడా గీయాలి, నేను అది చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం సేమ్ క్వశ్చన్. సో as shown in figure below, if an object O is placed on the principal axis of a concave lens, find the position of the image formed with the help of ray diagram. Write down the steps involved in the method. First of all, write the steps. I will show you. So these are the steps we have to write for first question. After that, okay, take a screenshot. After that, ray diagram. See, this ray diagram is equal to Telugu medium, English medium. So చూడండి ఏం చేయాలో, ముందుగా మనము ఈ O నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది సమ్ P అనుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఫోకల్ ప్లేన్ నాభియ తలాన్ని గీసుకోవాలి ఈ విధంగా, ఇది కూడా స్కేల్ పెట్టి గీసుకోండి. ఆఫ్టర్ దట్ మనం దీనికి సమాంతరంగా P నుంచి చూడండి మధ్య బిందు P కాబట్టి P నుంచి వెళ్ళే ఒక కిరణాన్ని తీసుకోవాలి. ఇది ఎక్కడైతే ఖండిస్తుందో, ఎక్కడైతే మీట్ అవుతుందో దీన్ని Q అనుకుందాం. ఇప్పుడు మనం ఈ Pని ఈ Qని రెండింటిని కలుపుతూ స్ట్రెయిట్ లైన్ గీయాలి. ఓకే, సో నేను ఇది ఇంకాస్త స్ట్రెయిట్గా గీసుకుంటాను. సో ఇప్పుడు ఈ Pని Qని కలుపుతూ, సో మనకి ఇక్కడ ఖండించుకుంది. సో ఇది మన ఇమేజ్. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సేమ్ డయాగ్రామ్, కానీ రాసే స్టెప్స్ మాత్రం ఇందాక నేను టిక్స్ పెట్టించినవి రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. Next question, second question, complete the following figures by drawing refracted light rays. So same, this also ray diagram, తెలుగు మీడియం మీకు కూడా సేమ్ ఉంది, మీకు ఒకసారి చూపిస్తాను, చూపించాక నేను కిరణ చిత్రాలు గీస్తాను. కింది పతన కిరణాలకు కటకాల గుండా ప్రయాణించాక ఏర్పడే వక్రీభవన కిరణ మార్గాలు గీయండి. సో ఇక్కడ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ఇక్కడే గీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది సేమ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాన్వెక్స్ అంటే కుంభాకార కాబట్టి మనము ఇది ఇటు నుంచి వస్తుంది కాబట్టి దీనికి ఆపోజిట్ వైపు ముందుగా
ఫోకల్ ప్లేన్ అంటే నాభ్య తలాన్ని గీసుకోవాలి. ఓకే, దాని తర్వాత దీనికి పి నుంచి వెళ్ళే ఒక కిరణాన్ని గీసుకోవాలి సమాంతరంగా. అంటే ఈ రెండు ఈ విధంగా సమాంతరంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ మనకు కావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో దిస్ వన్. నెక్స్ట్ దీనికి గీద్దాం. చూడండి, ఇది కాన్కేవ్ పుటాకార కాబట్టి ఎటువైపు కిరణం ఉందో అటువైపే మనం నాభ్యతలం అంటే ఫోకల్ ప్లేన్ తీసుకోవాలి. సో ఇక్కడే మనం తీసుకుంటాం. ఆ తర్వాత దీనికి సమాంతరంగా పి నుంచి వెళ్ళే కిరణాన్ని తీసుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఖండించుకుంటుంది. సో ఇప్పుడు దీన్ని కలుపుతూ మనం డాటర్ లైన్స్ గీసుకుంటాం. సో ఈ విధంగా వెళ్తుంది. ఓకే, కొంచెం కేర్ఫుల్గా స్కేల్ పెట్టుకొని గీయండి. నాకు ఇక్కడ స్క్రీన్ పైన కరెక్ట్గా రావట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో థర్డ్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ మనకి రే డయాగ్రామ్స్ ఇచ్చాడు. సో తెలుగు మీడియంకి కూడా సేమ్ డయాగ్రామ్స్. సో ఇవి కూడా మనం వక్రీభవన కిరణ మార్గాలు మాత్రమే గీయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి తెలుగు మీడియం కూడా ఇవే గీసుకోండి. సో చూడండి, ఫస్ట్ మనకి కాన్వెక్స్ అంటే కుంభాకార ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ మనం ఫోకల్ ప్లేన్ని గీస్తాం. దాని తర్వాత పి నుంచి వెళ్ళే లైన్ గీస్తాం. తర్వాత ఇక్కడ ఎక్కడైతే కట్ అవుతుందో ఈ లైను కలిపే విధంగా గీస్తాం. ఓకే, ఇది ఒకటోది. నెక్స్ట్ వన్ ఇక్కడ కాస్త చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ ఇది మనకి కాన్కేవ్ పుటాకార కాబట్టి మనం సేమ్ సైడ్ ఫోకల్ ప్లేన్ తీసుకోవాలి, అంటే ఇక్కడ వైపు తీసుకోవాలి. ఓకే, దీని తర్వాత మనం దీనికి సమాంతరంగా పి నుంచి వెళ్ళే కిరణాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బిందువు కలిసే విధంగా తీసుకొని ఇటువైపు గీయాలి. సో ఈ విధంగా వెళ్తుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ కాన్వెక్స్ వచ్చింది. సో ఆపోజిట్ సైడ్ ఫోకల్ ప్లేన్ తీసుకుంటాం, నాభ్యతలము. దాని తర్వాత దీనికి సమాంతరంగా పి నుంచి వెళ్ళే కిరణం తీసుకుంటాం. ఇది ఎక్కడైతే కట్ చేస్తుందో దీన్ని కలుపుతూ చూడండి, నాకు స్కేల్ లేకపోవడం వల్ల కరెక్ట్గా రావట్లేదు. సో ఇది ఇంకోసారి సరిగా గీయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఫోకల్ ప్లేన్ ఇలా, ఆ తర్వాత పి నుంచి నాకు ఇదే వంకర వచ్చేస్తుంది. ఓకే, వన్స్ అగైన్ ఐమ్ ట్రయింగ్. సో ఇది ఫోకల్ ప్లేన్, ఆఫ్టర్ దట్ పి నుంచి వచ్చే లైన్. సో ఇక్కడ ఖండించింది. సో చూడండి, ఈ బిందువు కలిపేలా మనం అగైన్ ఇట్స్ గోయింగ్. ఓకే, ఈ లైన్ మీరు గీసుకోవాల్సింది, మీరు కరెక్ట్గా స్కేల్తో గీయండి. రైట్. సో నెక్స్ట్ వన్, ఫర్ కాన్కేవ్ లెన్స్ ఫర్ ఫోకల్ ప్లేన్ ఈజ్ రీప్రజెంటెడ్ బై ఎ లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ఏ పాయింట్. ఓకే, నేను ఇది కాస్త ఎరేస్ చేస్తున్నాను. ఓకే, ఏమంటున్నాడు? సో కాన్కేవ్ లెన్స్ focal plane is represented by a line drawn perpendicular to the principal axis at a point. Which point? We have to draw same side. So focal point towards the object. This is correct. Focal point other side the object. This is for convex. So this B is correct answer. B. So this is your worksheet. Telugu medium kuda ఒకసారి లాస్ట్ ప్రశ్న చూద్దాం. సో 4వ ప్రశ్న, పుటాకార కటకంపై నాభ్యతలం ఏ బిందువు వద్ద ప్రధాన అక్షానికి లంబంగా గీస్తాం? ఏ బిందువు వద్ద గీస్తాం? వస్తువు వైపు నాభి వద్ద గీస్తాం. అంటే వస్తువు రెండో వైపు గీయం, వస్తువు వైపు నాభి వద్ద గీస్తాం. సో B
కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మీ వర్క్షీట్. చక్కగా కిరణ చిత్రాలు గీయడం నేర్చుకోండి, చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఈ వీడియో పాఠం బాగా అర్థమవుతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.